ఒక మనిషి చేసిన పాపం నిజంగా ఇక్కడితో ముగుస్తుందా, లేక మరణం తర్వాత మొదలవుతుందా అసలు శిక్ష? మనందరం ఒక్కసారైనా అపరిచితుడు మూవీ చూసే ఉంటాం. ఆ సినిమాలో గరుడ పురాణంలో చెప్పిన కొన్ని శిక్షలను చాలా భయంకరంగా చూపించారు. అప్పట్లో థియేటర్లో కూర్చొని ఈ సినిమా చూసేవారికి ప్రతి ఒక్కరికి కూడా రక్తం అనేది గట్టకట్టినట్లు అనిపించింది. కానీ ఆ సినిమాలో చూపించినవి గరుడ పురాణంలో ఉన్న కేవలం కొద్ది భాగం మాత్రమే. గరుడ పురాణం ప్రకారం మనిషి ఈ భూమిపై ఉండగానే చేసే ప్రతి పాపానికి అక్కడ ఒక ప్రత్యేకమైన నరకం, ఒక ప్రత్యేకమైన శిక్ష అనేది సిద్ధంగా ఉంటుంది. అబద్ధం చెప్పిన, దొంగతనం చేసిన, వేరే వారి ఆస్తి మనం దోచుకున్నా, అన్యాయం చేసిన, అప్పగించిన బాధ్యతలు నెరవేర్చకపోయినా అక్కడ యమలోకంలో ప్రతి తప్పుకి ఒక ఖచ్చితమైన శిక్ష ఉంటుందని చెప్పి గరుడ పురాణం మనకి చెప్తుంది. మన మరణం తర్వాత మన యొక్క ఆత్మ నేరుగా ధర్మరాజు ముందుకు వెళ్తుంది. ఇక్కడ మనం చేసిన ప్రతి పాపాన్ని అక్కడ చదివి వినిపించబడుతుంది. ఆ తర్వాత ఆ పాపానికి తగిన నరకానికి మనల్ని పంపిస్తారు. ఈ రోజు నేను గరుడ పురాణంలో రాసినట్లుగా మనిషి ఈ భూమిపై ఏ తప్పులు చేస్తే నరకంలో అతనికి ఏ విధమైన శిక్షలు వేస్తారనేది చాలా క్లియర్గా ఒక్కొక్కటి చాలా వివరంగా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. కనుక ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు మీ మనసులో కేవలం ఒకే ఒక ప్రశ్న మాత్రమే వేసుకోండి: నేను ఇప్పుడు చేస్తున్న పనుల్లో ఏ తప్పైనా నన్ను ఆ నరకంలోకి తీసుకెళ్తుందా అని. ఇక మరి ఆలస్యం చేయకుండా గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన ఆ నరక శిక్షల ప్రపంచంలోకి అడుగు పెడదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఇప్పుడు నేను చెప్పబోయేది నరకలోకంలో ఉండే శిక్షలు. ఫస్ట్ నేను ఈ శిక్ష పేరు చెప్పి ఆ శిక్ష ఎవరికి విధించబడతారో ఆ శిక్ష అనేది ఎలా ఉంటుందో ఒక్కొక్కటిగా వివరిస్తాను. మొదటగా ఆవిచ్చి తప్పు ప్రమాణాలు చేసేవారు, వ్యాపారంలో అబద్ధాలు చెప్పేవారు, నమ్మించి మోసం చేసేవారికి ఈ శిక్ష పడుతుంది. అది ఎలా ఉంటుందంటే నరకంలో వీళ్ళకి అసలు నీళ్ళు లేని ఒక ఎడారిలో వీళ్ళని దూరంగా విసిరేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి నీళ్లు లేక కష్టపడి ఆ నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడనమాట. ఇక నెక్స్ట్ అయ్యోపానం. ఇది ముఖ్యంగా తాగుబోతులకి శిక్ష. ఇది మరి పురుషులకి మరియు మహిళలకి డిఫరెంట్గా ఉంటుంది. అయితే శిక్ష మనిషి ఎన్నిసార్లు తాగుతున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అవేమిటి అంటే ఆడవాళ్ళకేమో ఇనప ద్రావాన్ని తాగిస్తారు, మగవాళ్ళకి లావాన్ని త్రాగిపిస్తారు. ఇక నెక్స్ట్ ఆవేచి మింట. అబద్ధాలు చెప్పేవారికి ఒక ఎత్తైన కొండ మీద తీసుకెళ్లి ఘోరంగా పైనుంచి కిందకి తోసేస్తారు యమబట్లు. ఇక నెక్స్ట్ అవాద నిరోధకం. మనుషుల్ని హింసించడం, నగదు కోసం పిల్లల్ని పెద్దవాళ్ళని కిడ్నాప్ చేయడం. ఇలా చేసేవారికి ఒక డార్క్ రూమ్ లో వేసి విషపూరితమైన పొగలతో నింపేస్తారు. అలాంటి పొగల్లో అతన్ని పంపించి గట్టిగా కష్టపడతారన్నమాట. ఇక నెక్స్ట్ మహాజ్వాల. ధర్మానికి గనుక మనం గనుక మోసం చేసినట్లయితే ఈ శిక్షను వారికి విధిస్తారు. దీంట్లో మండుతున్న అగ్ని జ్వాలల్లో మనుషుల్ని నేరుగా వేసేస్తారు అందులో. నెక్స్ట్ దందాసుకర. ఈ శిక్ష ఏ మానవుడైతే ఇతర ప్రాణాలను హింసిస్తాడో అతనికి వేస్తారు. ఈ శిక్షలో పాములతో కరిపించి ఎలకలతో గట్టిగా కొరికిస్తారు. ఇక నెక్స్ట్ కుంభీపాకం. వేటాడడాన్ని ప్లేఫుల్ గా భావించి జంతువులకి బాగా టార్చర్ పెట్టి కష్టపెట్టే వారికి ఈ శిక్షను విధిస్తారు. వీళ్ళని వేడిగా మండే రోగి పాత్రలో వేసి మంట పెడతారు. ఇక నెక్స్ట్ క్రిమి భోజనం. దీంట్లో అవసరానికి వాడి విసిరేసే వారికి, అలానే రిలేటివ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం వారికి ఈ శిక్షను విధిస్తారు. అయితే దీంట్లో మనుషుల్ని క్రిమికీటకాలకి ఆహారంగా వేస్తారు. ఇక నెక్స్ట్ కాలసూత్ర. వేదాలను అధిగమించే వారికి కాలసూత్ర శిక్షను వేస్తారు. దీంట్లో శరీరాన్ని కట్లతో కట్టి కొరడాలతో గట్టిగా బాదుతారు. ఇక నెక్స్ట్ రౌరవం. ఇతరుల ఆస్తుల్ని లాక్కొని మోసం చేసే వారికి ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో పాయిజన్ స్నేక్స్ తో కాటు వేపిస్తారు. ఇక నెక్స్ట్ సర్మయోధనం. ఆహారంలో విషం కలిపే వారికి, గ్రామానికి దేశానికి కీడు చేసే వారికి ఈ శిక్షను విధిస్తారు. అయితే శిక్షలో వైల్డ్ యానిమల్స్ తో గట్టిగా కొరికిస్తారు. ఇక నెక్స్ట్ చూచిముఖి. పిసినారితనం ఉన్నవారికి, అహంకారంతో చిన్నచూపు చూసేవారికి ఈ శిక్షను విధిస్తారు. అయితే ఈ శిక్షలో ఘోరంగా సూదులతో టార్చర్ పెట్టేలా గట్టిగా గుచ్చుతారు అనమాట. ఇక నెక్స్ట్ సీతాసిగ్ని పాత్ర. మాటలతో హింస చేసేవారికి, దుర్భాష మాటలు ఆడేవారికి ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో అత్యంత చల్ల ప్రదేశంలో వెళ్ళి విసిరేస్తారనమాట. ఇక నెక్స్ట్ బింబూజ. నమ్మించి మోసం చేసేవారికి, వాళ్ళని బాధ పెట్టేవారికి ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో మనుషులను తలకిందలుగా ఏలాడదీసి క్రూర జంతువులతో వదిలేస్తారు. ఇక నెక్స్ట్ పూయాదానం. ఆచారాన్ని పట్టించుకునే వారికి, వివాహం చేసుకునే ఉద్దేశం లేని వారికి, ఆడవారిని మోసం చేసి అనుభవించే వారికి ఈ శిక్షను విధిస్తారు. అయితే ఇలా చేసే పాపులను మలమూత్రం ఉన్న బావులోకి విసిరేస్తారు. ఇక నెక్స్ట్ తప్తకుంభ. ఆవేశం, కోపం ఎక్కువగా ఉన్నవారికి, హత్యలు, ఆత్మహత్యలు చేసుకునే వారికి, గోహత్య, శిశుహత్య అత్యంత ఘోరం. ఇలా చేసేవారికి వేడిగా కాలుతున్న నూనెలో వేసి వెళ్ళి మాడే వరకు అందులో వదిలేస్తారు. ఇక నెక్స్ట్ తమిసరం. హద్దులేని ఆశలు అనర్థాలను చూపిస్తుంది.
అత్యాసపడి ఇతరుల ఆస్తులను కాజేసిన వారికి ఈ శిక్షను వేస్తారు. అయితే వీటిలో కాలాపాసంతో కట్టేసి శరీరం నుండి రక్తం కారేలా యమభట్టులు వీరిని శిక్షిస్తారు. ఇక నెక్స్ట్ తప్తి సురుమి. బంగారం తిని కాజేసేవారు ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో పెను మంటల్లో వేసేసి సజీవ దహనం చేస్తారు. ఇక నెక్స్ట్ ఆసి పత్రవణం. ఇతరుల పనులు వేలు పెట్టి వాళ్ళ పనులను చెడగొట్టే వాళ్ళకి ఈ శిక్షను విధిస్తారు. ఇక నెక్స్ట్ అంధతమిశ్రం. స్వార్థం ఎక్కువగా ఉన్నవారికి, మోసం చేసేవారికి, అవసరానికి భార్యను వాడుకునే వారికి ఈ శిక్షను విధిస్తారు. ఇక నెక్స్ట్ అంధకోపం. అమాయకులను బాధించేవారు, కాపాడమని ఎవరైనా అడిగితే మీకు ఛాన్స్ ఉన్నా కూడా వారిని కాపాడుకుంటా వదిలేసిన వారికి ఈ శిక్షను విధిస్తారు. ఇక నెక్స్ట్ మహారౌరవం. వారసత్వాన్ని కాదని ఆస్తులను ఆక్రమించే వారికి, ఇతరుల భార్యను ప్రేమించే వారికి ఈ శిక్షను విధిస్తారు. ఇక నెక్స్ట్ గంగా సుకర. తోటి మానవులను జంతువులుగా భావించి హీనంగా చూసేవారికి, వారిపై హక్కులను హరించడం చేసే వాళ్ళకి ఈ శిక్షను విధిస్తారు. ఇక నెక్స్ట్ సుకరముఖం. లంచాలు తీసుకునే వారికి, అధికారాన్ని మోసం చేసేవారికి ఈ శిక్షను విధిస్తారు. ఇక నెక్స్ట్ సోలాపోత్రం. ఎదుటి వారికి తప్పు చేయాలనుకునే వారికి, వాళ్ళని కష్టపెట్టాలనుకునే వారికి, ద్రోహం చేసేవారికి ఈ శిక్షను విధిస్తారు. ఇక నెక్స్ట్ వజ్రగంట కాసాలమని. ఇది చాలా ఘోరం అన్నమాట. జంతువులతో చాలా చెడ్డ అటువంటి పనులు చేసేవారికి ఈ శిక్షను విధిస్తారు. సో గైస్, చూసారు కదా ఈరోజు మన వీడియో. నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక బ్రీఫ్ ఐడియా అయితే వచ్చే ఉంటుంది. సో గరుడ పురాణంలో ఇలాంటి శిక్షలు చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు చూసిన విధంగా ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్షను చాలా క్లియర్గా రాశారనమాట. సో నాకు వీలైనంత వరకు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నాకైతే తెలిసి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఈ వీడియో మీకైతే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఎప్పుడు ఆలోచించని ఒక రేర్ టాపిక్ అన్నమాట. సో మనం మ్యాక్సిమం ఎప్పుడైనా సరే మనం హ్యాపీగా, మంచిగా, ఇతరులకు హెల్ప్ఫుల్గా ఉండేలా ట్రై చేయాలన్నమాట. అలానే ఎవరిని కానీ మోసం చేయడం, హత్యలు చేయడం ఇలాంటివి చేయకూడదు. సో ఎందుకంటే గరుడ పురాణంలో తప్పులు చేసేవారికి ఏమేమి శిక్షలు పడతాయో నేను విన్న తర్వాత నాకు ఈ సారాంశం అర్థమైంది. సో ఈ నా ఉద్దేశం అయితే ఈ వీడియో చేసిన తర్వాత నాకు అనిపించింది. సో వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.